నేను చదువుకున్న టైంలో ఇటువంటి బోర్డులు ఉంటేనైతే రోజు రాసి రాసి ఎక్కడికో పోయేదాన్ని కావచ్చు. ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. నా కొడుక్కి బోర్డే లేదు సక్కగా. కానీ వారం నుంచెల్లి ఒకటే సతాయించుడు వాళ్ళ నాన్నని నాకు బోర్డు కొనియ్యు, నాకు బోర్డు కొనియ్యి అని. ఎట్లా రోజు స్కూల్‌కి ఏడ్చుకుంటూనే పోతాడు. కనీసం ఇది కొనిత్తేనైనా ఏడవకుండా సక్కగా పోతాడేమో అని ఈరోజైతే జగిత్యాల తీసుకుపోయి మరీ కొనిపించుకొచ్చిండు. దాంతో పాటు ఈ కంపాస్ బాక్స్ కూడా కొనుక్కున్నాడు. ఈ బోర్డేమో ఒక సైడేమో మార్కర్‌తోని, ఇంకో సైడేమో చాక్ పీస్‌తోని రాసుడు. మార్కర్‌తోని రాసుడు చూపిత్తే అదే రాత్తా అంటాడు. అందుకే చాక్ పీస్‌తోని రాసే సైడ్ అయితే చూపించినాం. నా కొడుకు దగ్గర ఉండే సామాను 5థ్ క్లాస్ పిల్లల దగ్గర కూడా ఉండయి కావచ్చు. అంత సామానున్నాయి. మా అమ్మోళ్ళకి కిరాణా షాప్ ఉంది. అక్కడికి పోయినప్పుడు కొన్ని, ఇగ మా ఇంటి ముందు కిరాణా షాపులలో కొన్ని తాపుకోటి, తాపుకోటి కొనుక్కుంటా ఇవన్నీ జమ చేసిండు. 2 షార్ప్‌నర్‌లు, 2 ఎరేజర్‌లు, వాటర్ స్కెచ్‌లు, క్రయాన్సు, ఇగ గమ్ములు, స్కూల్‌కి పోయే బ్యాగులో అయితే 2 బుక్కులు, ఇగ 2 చాక్ పీస్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయన్నట్టు. మళ్ళా ఎవళ్ళకి ఇయ్యడు. మంచిగా దాసిపెట్టుకుంటాడు. ఈ బోర్డుతోని డస్టర్ కూడా వచ్చిందట చూపిస్తున్నాడు. ఇవన్నీ పెట్టుకునేదందుకు ఇంతకుముందు చూపించిన చిన్న బ్యాగు. ఇగ వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఏబీసీలు రాస్తాడు. లేకపోతేనేమో నా బుర్ర తింటాడు. నాకేమో ఫుల్లు కళ్ళొచ్చినాయి. కండ్ల కలక. ఇగ ఇట్లా వీడియో తీసుకుంటూ వాడితోనైతే ఏబీసీడీలు అయితే రప్పించిన. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.